అందరికీ నమస్కారం. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. ఆవిడ భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆవిడ జ్ఞాపకాలు మటుకు మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. చాలా బాధాకరం. అయినా ఆవిడ 12వ ఏట తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆవిడ అనసూయ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయం అయ్యారు. దాని తర్వాత 3 ఏళ్లకు మిర్జాపురం రాజావారితో ప్రయాణం సాగించారు. ఆవిడ ఒక గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, గాయనిగా, నటిమణిగా ఎన్నో చిత్రాలు తీశారు. ఆవిడ తీసిన చిత్రాల్లో మన దేశం కానీ, కీలుగుర్రం కానీ వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందువల్లంటే మా నాన్నగారి మొట్టమొదటి చిత్రం, విడుదలైన మొట్టమొదటి చిత్రం మన దేశం. దానికి ఈవిడే నిర్మాత. ఇక అక్కడి నుంచి మా నాన్నగారి సినీ రంగ ప్రయాణం సాగింది. అంచెలంచెలుగా పెరిగి ఆయన ఉన్నత శిఖరాల అధిరోహించారు. ఆయన ఇక కీలుగుర్రం చిత్రం అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా లేదు. అయినా ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ చేసిన కెమెరామెన్ మా రెహమాన్ గారు, ఆయన దగ్గర నేను శిష్యరికం చేశాను. ఆయన అప్పుడు ఆ ట్రిక్ షాట్స్ తీస్తూ ఉంటే మిగతా కెమెరామెన్లు అందరూ వచ్చి కుర్చీలు వేసుకుని చూసుకునేవారు. అసలు ఈయన ఎలా తీస్తున్నారు, ఏంటి ఇదని. అదొక గొప్ప సంచలనం ఆ సినిమా కీలుగుర్రం. దాంట్లో మా బాబాయ్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన్ని మేము బాబాయిగా సంబోధిస్తాం. ఎందుకంటే మా నాన్నగారికి ఆయనకి అన్నాదమ్ముల అనుబంధం. ఈ అనుబంధం గురించి మాట్లాడే ఒక సంఘటన గుర్తుకొస్తుంది నాకు. మా చిన్నప్పుడు నాగేశ్వరరావు గారి ఇల్లు గృహప్రవేశం అప్పుడు నాగేశ్వరరావు గారి అమ్మగారు పొన్నమ్మ గారు నాగేశ్వరరావు గారిని ఇక ముహూర్తం దగ్గర పడుతుంటే పెద్దోడు ఏడరా అని అడిగింది పొన్నమ్మ గారు. అదేంటమ్మా, అందరూ ఇక్కడ సోదరులు అందరూ ఇక్కడే ఉండరు కదా అన్నారు. వీళ్ళు కాదురా, పెద్దోడు ఏడరా అని అడిగింది. పెద్దోడు అంటే రామారావు గారు. ఆవిడ మా నాన్నగారిని సొంత బిడ్డలాగా చూసుకునేవారు, ఆ మహాతల్లి పొన్నమ్మ గారు. అది అక్కినేని కుటుంబానికి, మా నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధం, ఆప్యాయత మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇకపోతే ఈవిడ నిండు నూరేళ్ళు జీవించారు. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి, అలాగే ఆవిడ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.